అయ్యో బాబా ముచ్చాలగన్న లోకంలో ఏ స్త్రీ అని అనుకుంటదమ్మా సంక సాటు ఉంటే శంకరం లేదు లోకంలో ఏ స్త్రీకి కానీ దేవుడిచ్చిన వరం మనకు అమ్మాని పిలిపించుకుంది ఆడతాను మేము పాడతాను అన్న భగవంతుడు మన కొడుకునోడి కట్టిండే ఆ పిల్లగాడు 6 ఏళ్ళ కొడుకు అవుతాడు ఇక 10 ఏళ్ళు అయితే ఆ కొడుకు పెళ్లి చేయ పరా ఇంట్లో పుట్టిన బిడ్డ మనకి కొడలుగా రాదా కోడళ్ళు బిడ్డలు చూసుకున్నా కొడుకుల కన్నా తల్లింతమంది లేరు లోకంలో బిడ్డల కన్నా తల్లింతమంది లేరు ఆ కొడుకు సైదోడ బిడ్డ లెక్క చిన్నవేండి అన్నవే మనం కోడలు లెక్క కడుపులో బిడ్డ కన్నబిడ్డ చూసుకున్నాం కాలు లెక్క ఊరికి మరి ఊరికి దూరమై కాడికి దగ్గర మనమ కన్ను ఊగినాడు బాబాగా ఇంటి కోడలు కొమ్మ పట్టుకొని రాలా కొడుకు సైదోడ బిడ్డ లెక్క చిన్నవేండి అన్నవే ఆడబిడ్డలు లేని వాళ్ళనే ఫ్రీ కాలేదు రాజన్న చూసినవా కాళ్ళ కాలెక్కించి రామ రామ ఇక 10 ఏళ్ళు అయితే కొడుకు పెళ్లి చేస్తున్నారు అలా ఇంట్లో పుట్టిన బిడ్డ కోడలు కాదు కోడల బిడ్డ లెక్క చూసుకున్నామమ్మా కొన్ని మెడలో ఉన్న రాజసభ 10 ఏళ్ళు అవుతుంది అప్పుడు అన్నం తిన్నవాడు ఇంటికాడ ఉన్న తల్లి కాలం ఇస్తాం భార్య మాట కాలదని నిండు ఆడవిల్లన్న మాట నోటికి రావద్దని చెట్టుకు కాడు పెట్టినాడు చెరును వాదం పెట్టిండు భార్య మాట కాలదని కారు కచ్చరి కాడు ఒప్పుకున్న కర్మ చెప్తామన్నాడు భార్య మాట కాలదని నిన్నటి ఊళ్ళో మధ్యరంగప్పుడు బాలపడు సావరి కాడ ధర్మాన గంట కట్టి తనమంటే వల్ల రసమైన ఎంత మొర పెట్టుకున్నాడు మాట నాకెంత మరవని కత్తిరికాడు ఆయన కత్తిరికాడ కూర్చున్నప్పుడు మా కాపుల పిల్లలు కన్నాల పిల్లలు బట్లు బ్రాహ్మణులు కొల్లబాల కురబాల పురాణ 18 జాతుల పిల్లలు కత్తిరి ముందు పిల్లలు పోతుంటే ఆడి పిల్లలు చూసిన నేను ఒంటరి మీడలో ఒక్కదన్నైతే కొడుకు 6 ఏళ్ళ కొడుకు తరఫున వెళ్ళకపోతే నేను కనక ముందు కొట్టుదాను నేను కనుకున్నా కానీ కొట్టుదాను ఒక్కదన్నైతే అందుకే అంటారమ్మ ముద్దంత బిడ్డుంటే ముద్ద కాసరంటాం ఆడపిల్లగాలు ఉంటే అగోపురం అంటారు ఆడపిల్లలు నేను బామ్మ మన కొడుకు 6 ఏళ్ళు అయితే 12 ఏళ్ళ కొడుకు కొడుకు పెళ్లి చేశారు పొలం కాదు ఆ పొలం బిడ్డను కొందాం అన్నారు కొడుకు బిడ్డ అయితే వల
ఓ ఇదో కర్రె గొర్రె అనుకో ఇది ఏకంటే కర్రె నాన్న బామ్మాడది నేను వచ్చావు కాతర కూతురే సించోని మరవని విశాల్ రాజు నవ్వు